రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఓబులాపురం మైనింగ్ కేసు దోషులు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు దోషులు పిటిషన్లు వేశారు. ఈ మేరకు తమను దోషులుగా తేల్చేందుకు సరైన ఆధారాలు లేవని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే తాము 3 ఏళ్ల పాటు జైల్లో ఉన్నామని తెలిపారు. విచారణ సందర్భంగా గతంలో బెయిల్ ఇస్తే కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కూడా హైకోర్టు నిబంధనలకు లోబడి ఉంటామన్నారు ఓఎంసీ కేసు దోషులు. ఓఎంసీ కేసులో ఈ నెల 6న నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బీబీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ను దోషులుగా తేల్చింది. దీంతో వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఓబులాపురం మైనింగ్ కేసు దోషులు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు దోషులు పిటిషన్ వేశారు. ఈ మేరకు తమను దోషులుగా తేల్చేందుకు సరైన ఆధారాలు లేవని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే తాము 3 ఏళ్ల పాటు జైల్లో ఉన్నామని తెలిపారు. విచారణ సందర్భంగా గతంలో బెయిల్ ఇస్తే కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కూడా హైకోర్టు నిబంధనలకు లోబడి ఉంటామన్నారు. ఓఎంసీ కేసు దోషులు. ఓఎంసీ కేసులో ఈ నెల 6న నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బీబీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ను దోషులుగా తేల్చింది. దీంతో వారిని చంచల్గూడ జైలుకు తరలించారు.